అసైన్ భూముల కబ్జాలపై త్వరలో కమిటీ వేసి విచారణ జరిపి గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 596 రద్దుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయనగరం లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చివేయడం అన్యాయమన్నారు. మాది కూల్చివేతల ప్రభుత్వం కాదని నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేసే ప్రభుత్వం అని తెలిపారు. 3 పార్టీల కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట అని ఇక్కడ ప్రజలు మరోసారి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు నిరూపించారన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ 32 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు కూటమి మెజార్టీతో గెలుపొందిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు తమ మీద పెట్టిన భారాన్ని వమ్ము చేయమని మెరుగైన ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా యువ నాయకులు నారా లోకేష్ గారి తరఫున, అందరి తరఫున పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర రిజల్ట్ రాకముందు 2 days బిఫోర్ ఇదే సీట్లో ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది. 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంతమంది చేయొచ్చు. కానీ ఈరోజు అదే ఫలితాలు రావడం ఆనందం కలిగించింది. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇంత భారీ మెజార్టీ ఉత్తరాంధ్రకి చూడడం అనేది చాలా నమ్మకాన్ని, బాధ్యతను కూడా పెంచింది. ఈరోజు 4 ఎంపీలని, 32 ఎమ్మెల్యేలని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం. ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, ఆర్థిక రాజధానిగా మేము ఆ నగరానికి ఎంత పేరు ఇవ్వాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం. ఆ రోజు ఉదూ తుఫాన్లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా, ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీల్లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం. అప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం ఐటీలో కానీ వారు మంచి స్థానం ఇచ్చారు. ఈరోజు కూడా వారు మాటల్లో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్రని ఏ విధంగా డెవలప్ చేయాలో వారు చెప్పినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడ చాలా ఆనందం కలిగింది. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పి మీ ద్వారా వారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పౌరుడిగా వారు ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధి అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని డిస్కషన్ చేశారు. చాలా ఆనందం కలుగుతుంది. అలాగే చాలామందికి నా టికెట్లు ఇచ్చినప్పుడు కానీ, అలాగే మంత్రులు ఇచ్చినప్పుడు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇస్తూ, గౌరవిస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కూడా మనకి ఉత్తరాంధ్రకి ఇచ్చారు. చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఏ ప్రయారిటీ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరాంధ్రకి ఇచ్చి వారు శ్రీకారం చుడుతున్నారు. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు బాధ్యత పెంచారు. చాలామంది ఈ మెజార్టీ ఇచ్చి ఓ రకమైన ఆనందాన్ని కలిగించి మాకు నాయకుడు కూడా మొన్ననే మా ఎంపీల సమావేశంలో కానీ, లేదంటే ఎమ్మెల్యేల సమావేశంలో కానీ మాకు ఇటుబోతు చేసిన విషయం ఒకటే మీకు ప్రస్తావన చేసుకోవాలి. నాయకుడంటే కక్ష సాధింపు, నాయకుడంటే బెదిరింపులు అని కాకుండా, నాయకుడంటే ప్రేమ, అభిమానాలు, ప్రజల పట్ల ఎలా ఉండాలి, ప్రజలతో ఏ రకంగా మెలుగుకోవాలి, మనకు అవకాశం ఇచ్చారంటే అది పదవి కాదు బాధ్యత అని చెప్పే విధానం కానీ మేము చాలా ఆనందం కలిగింది. వారు చెప్పే విధానం చూస్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ
నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఏ రకమైన ఇలాంటి ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా సంక్షేమాన్ని ప్రజా హితి కోరే వ్యక్తులు అవ్వాలని వారు చెప్తున్నప్పుడు ఆనందం కలిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలు కోరుకునే ప్రభుత్వంలో ఉన్న నాయకత్వాన్ని వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉంటారు మాకు తెలిసినప్పుడు కూడా మరికొద్ది లోతుగా మేము ఆలోచిస్తుంటే ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి అవసరం. బహుశా అందుకేమో ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం లేదు, మాకు ఆయన నాయకత్వం కావాలని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్స్ కూడా వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం, ముఖ్యంగా మహిళలు, యువత, రైతాంగం అందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఇంత మెజార్టీ ఇచ్చే సందర్భాలు మేము ఆనందం కలిగించాయి. అందుకే ఆ నాయకుడి మీద నమ్మకం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక త్యాగం చేసి వారు ఇచ్చే సపోర్ట్ని, అలాగే బీజేపీ అధినాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వారి సహకారం రాష్ట్రానికి అవసరమని వారు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రధానికం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి కలయిక భావితరాలకు మంచిదైన ఆలోచనతో మంచి మెజార్టీ ఇచ్చి మేము గౌరవించారు. అందుకు చాలా ఆనందం కలుగుతుంది. 100% ఈరోజు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసే విధానాన్ని మేము ప్రజాప్రతినిధులుగా మేము కూడా అదే బాధ్యత తీసుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు నాయకులు సలహాలు, సూచనలు, వారు ఆదేశాలు పాటిస్తూ ఉత్తరాంధ్రని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు చూశారు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చూస్తారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఒక పారదర్శకంగా ఉన్నారు, ఒక డిసిప్లిన్గా ఉన్నారు, ఒక బాధ్యత ఉన్నారనే ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాం అనేది మేము మీ ద్వారా ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు కొంతమందిని చూశాను పత్రికలో, ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే విమర్శలు స్టార్ట్ చేశారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజాపక్షాన్ని మీరు పోరాటం చేయండి, ఆహ్వానిస్తాం. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి. ఈరోజు పక్కన ఉన్న నవీన్ పట్నాయక్ గారు వారు ఎంత సీనియర్, ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వచ్చి వారు ఆ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి వచ్చారు. మన నాయకుడు, మన ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానం వచ్చిన కనీసం మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో చాలామంది నాకు అడుగుతున్నారు మిత్రులందరూ కూడా, ఈ రాష్ట్రం ఉందాతనాన్ని, ప్రతిపక్ష ఉందాతనాన్ని, గౌరవాన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడే అశోక్ గజపతి గారి మాటలో మాట చెప్పారు. ఆ రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆహ్వానం వస్తే నన్ను పంపించి ఎన్టీ రామారావు గారు నన్ను ప్రతిపక్ష గౌరవంగా పంపించి బొకేసి ఇచ్చి ముఖ్యమంత్రి గారికి గౌరవించమని చెప్పేసి అన్నారు. అంటే ఆ సాంప్రదాయం ఉన్న విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అది ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, ఏదో అయిపోతుంది, దాడులు జరిగిపోతున్నాయి, ఇబ్బంది అయిపోతుందనే మాటని మీరు ప్రస్తావన చేసి, ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మనం ఏది మాట్లాడినా ఏది డిస్కస్ చేసినా అదంతా ఓకే అనుకుంటే అయ్యే పని కాదు. ప్రతి మాటల్లో, ప్రతి నడవడికల్లో మనం చేసే ప్రతి పనిని కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చూడండి, దాడులు లేకపోతే ప్రేరణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం, ప్రజల కోసం ఆలోచించే విధానం. మా నాయకుడు కూడా, ఎందుకంటే మా నాయకుడు డిపోజ్ చేసే పరిస్థితి మేము చూసాం. అలాగే ఈరోజు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతి ఫిర్యాదులు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నామని మాట్లాడారు. నేను లోతుగా పోని కానీ ఆత్మపరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని, మీకు ఒక బాధ్యత గల ఒక పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అది ప్రజా ఆమోదం ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రధానికి ఇచ్చిన భారీ మెజార్టీని, గౌరవాన్ని మేము స్వీకరిస్తూ ఖచ్చితంగా 5 ఏళ్ళు మేము ప్రజాక్షేత్రంలో మేము ఏదైతే గతంలో మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనేది రిక్వెస్ట్